అమ్మమ్మ, ఇదిగోండి అత్తయ్య నిశ్చితార్థం ఉంగరాలు. వీటిని పూజ గదిలో భద్రంగా పెట్టు. నిశ్చితార్థం రోజున బయటికి తీ. అలాగే నిలబడ్డావేంటి వర్ష? కూర్చో. రాజీవ్, అప్పుడే మీ అమ్మ వాళ్ళని గెస్ట్ హౌస్ దగ్గర దింపేసావా? ఇటొచ్చావు? మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నానమ్మా, అందుకే వచ్చాను. ఇంపార్టెంట్ విషయమా? ఏంటి రాజీవ్ అది? అమ్మ నా రౌడీలు నగల కోసం కిడ్నాప్ చేయాలనుకోలేదు. మరి వాళ్ళు వచ్చింది వర్షాన్ని కిడ్నాప్ చేయడానికి. వర్ష అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి మా అమ్మని ఎత్తుకెళ్ళబోయారు. బ్రదర్, నువ్వు చెప్పేది నిజమేనా? అవును బ్రదర్. ఈ విషయం నీకిప్పుడు ఎలా తెలిసింది? నేను దారిలో వస్తుంటే అమ్మని కిడ్నాప్ చేయబోయిన రౌడీలు కనిపించారు. వాళ్ళని పట్టుకుని బెదిరిస్తే ఈ నిజం బయటికి కక్కారు. అసలు వాళ్ళెందుకు వర్షాన్ని కిడ్నాప్ చేయాలనుకున్నారు? ఎవరో ముక్కోటమ్మ అనే వ్యక్తి వీళ్ళకి డబ్బులిచ్చి వర్షాన్ని ఎత్తుకురమ్మని పురమాయించిందంట. ముక్కోటమ్మనా? అంటే ముక్కోటమ్మ మీకు తెలుసా? మరి తనెందుకు వర్షాన్ని కిడ్నాప్ చేయాలనుకుంది? కూతురి ప్రేమ కోసం రామరాజుతో నా నిశ్చితార్థం ఆపటానికి ముక్కోటమ్మ నా కిడ్నాప్ ప్లాన్ చేసినట్టుంది. ముక్కోటమ్మకి మీనాక్షి అని ఒక కూతురుంది. స్కూల్లో రామరాజుతో కలిసి చదువుకుంది. ఆ పిల్ల రామరాజును ప్రేమిస్తుంది. వీడికేమో వర్ష అంటే పంచప్రాణాలు. మీనాక్షి వచ్చి రామరాజుతో తన పెళ్లి జరిపించాలని మమ్మల్ని అడిగింది. పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పాం. నిశ్చితార్థం ఉందని తెలిసి పెళ్లి ఆపడానికి వర్షాన్ని ఎత్తుకెళ్లాలని చూసినట్టున్నారు. తల్లి కూతుర్లిద్దరూ మాటలతో చెప్తే వినే రకంగా లేరు. నా మీద ఆశలు పెట్టుకోవద్దని 1కి 4 సార్లు చెప్పాను. దౌర్జన్యం చేసి నన్ను సాధించుకోవాలనుకోవడం వాళ్ళ భ్రమ. నా వర్షనే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారంటే ఇవాళ వాళ్ళ అంతు చూడకుండా నేను వదిలిపెట్టేదే లేదు. వాళ్ళంతు చూస్తాను. ఆగు బ్రదర్, నన్ను ఆపక బ్రదర్. ఇప్పుడే వెళ్ళి బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారు. చూడండి బ్రదర్, ఇలాంటి సమస్యలకి ఆవేశం పరిష్కారం కాదు. నువ్వు చేసే గొడవ వాళ్ళ బుద్ధి మార్చలేదు. పైగా అహం పెరిగి ఇంకా రెచ్చిపోతారు. ఆల్రెడీ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నువ్విచ్చే వార్నింగ్తో ఈ పెళ్లిని ఆపడానికి వేరే దారులు వెతుక్కుంటారు. ఇంతకంటే దారుణమైన ఆలోచనలు చేస్తారు. నీ తొందరపాటు వర్షకి ఇంకొంచెం రిస్క్ని ఎక్కువ చేస్తుంది. మనం 24 గంటలు తన పక్కనే ఉండి కాపాడుకోలేం కదా. ఇలాంటప్పుడే జాగ్రత్తగా అడుగులు వేసి సమస్యని గట్టెక్కించాలి. నిజమే బ్రదర్, నేనంత ముందు చూపుగా ఆలోచించలేదు. సమయానికి అనుకూలంగా ఆలోచించడానికి మించిన ఆయుధం మరొకట్లేదు. ప్రేమించడం మాత్రమే కాదు బ్రదర్, ప్రేమించిన వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడం కూడా తెలియాలి. ప్రేమంటే కలిసి చేసే ప్రయాణం మాత్రమే కాదు, జాగ్రత్తగా ఉండాల్సిన జీవితం కూడా. నా దొరబాబు నిజంగా చాలా గ్రేట్. ప్రతిదీ చాలా గొప్పగా ఆలోచిస్తాడు. ఒరే రాజీవ్, నువ్వు మీ అమ్మలా కాదురా. నా కొడుకు లక్షణాలే వచ్చాయి నీకు. మరిప్పుడు ఆ ముక్కోటమ్మని ఏం చేద్దాం? ఏం చేయడం లేదు. వెంటనే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేసి వెంటనే పెళ్లి చేయడమే. అప్పుడు ఆ ముక్కోటమ్మ ఏమీ చెయ్యలేదు. దుర్గా, వెంటనే నిశ్చితార్థానికి ఏర్పాటు చేయి. సరే అత్తయ్య.
వర్ష ఎందుకమ్మా భోజనం కూడా సరిగ్గా చేయడలేదు, ఏమైంది? అంతగా ఆకలి లేదమ్మమ్మా. అంతేనా? లేక ముక్కోటమ్మ ఏదైనా ప్రమాదం తలపెడుతుందని మనసులో పెట్టుకుని తినలేకపోయావా? అదేం లేదమ్మమ్మా. ముక్కోటమ్మ గురించి ఎలాంటి భయాలు పెట్టుకోకు వర్ష. తన కూతురు మీదున్న విపరీతమైన ప్రేమ వల్ల ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నాకా భయం లేదమ్మమ్మా. అయినా మీరందరూ నాకుండగా నాకెందుకు టెన్షన్? ఆడపిల్లకి ఆ మాత్రం ధైర్యం ఉండాలి. నానమ్మా ఆ? పిలిచావంటే ఏంటి? చెప్పడం మర్చిపోయాన్రా. మీ నిశ్చితార్థం అవగానే మీ తాతయ్యకి పిండ ప్రదానం చెయ్యాలి, అది చెప్పాలనే పిలిచాను. ఆ, అవునా, సరేనానమ్మా. మీ నిశ్చితార్థం ఏర్పాట్లతో పాటు మర్చిపోకుండా ఆ ఏర్పాట్లు కూడా చూడు. అలాగే నానమ్మా, పంతులు గారికి కూడా చెప్పి పెడతాను. అమ్మమ్మా, ఇప్పుడేమైనా తాతయ్య తిథి ఉందా? నాకు తెలిసి పిత్రమావాస్య కూడా ఏం లేదే. ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నప్పుడు చనిపోయిన పెద్దవాళ్లకు పిండ ప్రదానం చేయిస్తే వాళ్ల ఆశీస్సులు కూడా ఉండి అంతా మంచి జరుగుతుంది. రామరాజు, నువ్వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. సరేనానమ్మా. పాపం, వర్ష చనిపోయి ఎన్ని రోజులైనా తనకి పిండ ప్రదానం జరగలేదు. తను చనిపోయిందన్న సంగతి కూడా వీళ్ళెవ్వరికీ నేను చెప్పలేదు. కనీసం నేనైనా తనకి జరగాల్సిన కార్యక్రమాలు చేసి వర్ష ఆత్మకి శాంతి కలిగేలా చేయాలి. ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నప్పుడు చనిపోయిన పెద్దవాళ్లకు పిండ ప్రదానం చేయిస్తే వాళ్ల ఆశీస్సులు కూడా ఉండి అంతా మంచి జరుగుతుంది. రాము, కారాపు. రాము, నువ్విక్కడే వెయిట్ చేయి. నాకు ఒక చిన్న పనుంది, చూసుకొని వస్తాను. మిమ్మల్ని ఒంటరిగా పంపించానని పెద్దమ్మ గారికి తెలిస్తే నన్ను తిడతారమ్మా. నేను కూడా మీతో వస్తాను. నేను మాత్రమే వెళ్ళాలి. అది కాదమ్మా. చెప్పింది చేయి రాము. నేనొచ్చేదాకా నువ్వు ఇక్కడి నుంచి కదల.